హలో అందరికీ, నేను మీ సంధ్య ప్రవీణ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను బాగున్నాను, మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీకు ఈజీ అండ్ టేస్టీగా ఉండే ఒక ఎగ్ కర్రీ చేసి చూపించాలని అనుకుంటున్నాను. ఇది అన్నంలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. అందుకోసం ఒక మిక్సీ జార్ తీసుకొని 10 నుంచి 15 కాజు, 2 పచ్చిమిర్చి, 3 కట్ చేసుకున్న టమాటో ముక్కలు వేసి పేస్ట్ చేయాలి. ఇది పక్కన పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టేసి కొంచెం ఆయిల్ వేసి అందులో కొంచెం పసుపు, కారం, సాల్ట్ వేసి బాయిల్ చేసి హాఫ్గా కట్ చేసుకున్న ఎగ్స్ని ఫ్రై చేయాలి. ఈ ఎగ్స్ని 2 సైడ్స్ ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయిన తర్వాత పక్కన తీసి పెట్టాలి. ఇందులో 4 నుంచి 5 స్పూన్ల వరకు ఆయిల్ వేయాలి. అందులో మసాలాలు, ఒక 4 లవంగాలు, 2 యాలకులు, ఒక దాల్చిన చెక్క, ఒక బిర్యానీ ఆకు వేసి కొంచెం ఫ్రై చేసి అందులోనే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి కలపాలి. ఇప్పుడు ఇందులో 2 పచ్చిమిర్చి చిలుకలా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 2 కరివేపాకు రెబ్బలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సాల్ట్ వేసి కలిపి మూత పెట్టేసి మగ్గనివ్వాలి. ఒక 5-10 మినిట్స్ తర్వాత ఫ్రై అయిన తర్వాత తీసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి ఇందులో ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ పేస్ట్ కొంచెం పచ్చివాసన అయ్యే వరకు వేయించాలి. ఇది వేగిన తర్వాత ఒక 1/2 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం, ఒక 2 స్పూన్స్ ధనియా జీలకర్ర పొడి వేసి ఈ మసాలాలు కొంచెం ఫ్రై చేసి ఇది ఫ్రై అయిన తర్వాత ఇప్పటిదాకా పేస్ట్ చేసిన గ్రేవీ వేయాలి. ఇది బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి. కానీ ఇది పచ్చివాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేయాలి. ఇది ఉడికిన తర్వాత 1 కప్ వాటర్ వేసి 1 స్పూన్ ఆమ్చూర్ పౌడర్ వేయాలి. బాగా మిక్స్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఇందులో ఇప్పటిదాకా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ ఎగ్స్ పెట్టి స్మూత్గా కలపాలి, విరిగిపోకుండా. కలిపిన తర్వాత ఇందులో ఒక 1 స్పూన్ బటర్ వేయాలి. నేను బటర్ ఇంట్లో వేసిన బటర్ యూజ్ చేశాను. ఇంకా కసూరి మెతి క్రష్ చేసి వేయాలి. ఇప్పుడు కొంచెం బాగా కలపాలి. కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ చేయాలి. అంతే, టేస్టీగా ఉండే ఎగ్ కర్రీ రెడీ. చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.